ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే అన్వేషి గారు పెట్టే ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు. ఇంతకుముందు చూసేవాళ్ళు గారు. ఇప్పుడు ఏంటంటే అతను ఏమన్నా మళ్ళీ ఏమైనా బూతులు మాట్లాడుతున్నా, అతను ఏమైనా భయపడుతున్నా లేదా అని చెప్పేసి మన వ్యూవర్స్ అందరూ ప్రతి ఒక్కరు అతను అన్ఫాలో కొట్టినాక కూడా అతను వ్యూస్ చూస్తున్నారు. దానివల్ల మనకి రీచ్ ఎక్కువైపోతుంది. లాస్ట్ టైం కంటే ఇప్పుడు జస్ట్ ఈ 1 వీక్లో మనకు వచ్చిన ఇన్కమ్ 8 lakhs ఇన్కమ్ వచ్చింది. ఈ వీడియో చూడడం వల్ల 8 lakhsలోకి వెళ్ళి 2 lakhs పెట్టి ఐఫోన్ కొన్నాడు. ఐఫోన్ కొని దాని పేరు సీత అనే పేరు పెట్టుకున్నాడు సింపతి కోసం. ఆల్రెడీ ఏంటంటే మన ఇండియన్స్ తలుసుకుంటే ఏమైనా చేస్తారో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి భయపడ్డాడు. ఆ భయంతో సారీ చెప్తున్నాడు, క్షమించమంటున్నాడు, బతులాడుతున్నాడు. ఆడెన్ని బతులాడి వంతోటి కాక మళ్ళీ ఏమంటాడంటే మీరు మీ ఎంతగానో బతులాడినా కానీ మీరు నమ్మట్లేదు, మీరు తీసుకోవట్లేదు అని చెప్పేసి నా బాధ నేను పడతా, నన్ను పట్టుకోలేరు, నన్ను ఎవ్వడేం చేయలేడు అని చెప్పేసి వాడు అన్నాడు. దీనివల్ల ట్రోల్ అవుతుంది. సంజయ్ గారు ఏంది అతను అరెస్ట్ చేస్తామని ఒక ట్రోల్ అవుతుంది. అది నిజమా కాదా తెలియదు. స్టేషన్లో ఆల్రెడీ ఫిర్యాదు చేశారు. చేసినానికి దాన్ని బట్టి ఏదైతే ఉందో అది విచారణ చేసి అరెస్ట్ చేస్తామన్నారు. దానిపై విచారణ అంటే అతను పట్టుకోవాలంటే ఒక దగ్గర ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా అతను చైనా వెళ్ళిపోయింది అనుకోండి, చైనా వాళ్ళతో మన చైనా మన ఎవరు ఉండరు, మన వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన పాకిస్తాన్ కూడా పోతాడు. పాకిస్తాన్ కానీ ఎక్కడ పాకిస్తాన్కి పోయినా అనుకో మనం ఏం చేయలేము. వాడికి ఈ ఒక కంట్రీలో ఉండు అంటే మనం పట్టుకోనికి ఉంటుంది. వాడు ఏ కంట్రీకి పోతుందో అర్థం కాదు, ఏ దేశం పోతుందో అర్థం కాదు. వాడు ప్రపంచ యాత్రికి అన్నారు. వాడు ఫిక్స్ అయిపోయిండు, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, నన్ను ఎవ్వరు ఏం పీకలేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క ఇండియన్స్ మాట్లాడుతున్నాడు. వాడు మొన్నటి దాకా ఇండియన్స్ని శివాజీ గారిని అందరిని తిట్టినోడు, మన గరికపాటి గారిని అంత దారుణంగా తిట్టినోడు అందరికి సారీ చెప్పినాడు. శివాజీ గారికి సారీ చెప్పిండు, అనసూయకు సారీ చెప్పిండు, అందరికి హిందువులు తిట్టినందుకు హిందువులందరికీ సారీ అని చెప్పిండు. ప్రతి ఒక్క సారీ చెప్పిండు. భయపడ్డాడు. భయం స్టార్ట్ అయింది దానికి. అరే ఒక 5 lakhs ఫాలోవర్స్ తగ్గడానికి ఇంకా 13 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఏంటి మీరు మనుషులా? మీరు అన్నాడు వీళ్ళంతా ఏంది అడకదినే వాళ్ళు, వేస్ట్ వాళ్ళు, వీళ్ళందరూ ఫాలోవర్స్. ఇండియన్స్ అంతా ఫాలోవర్స్ కాదంట అనుకంట, ప్రపంచం మొత్తం ఫాలోవర్స్ అంట. ఇంకో తెలుగు మాట్లాడేది ఒక ఇండియన్స్ మాత్రమే. వేరే కంట్రీస్ వాళ్ళు మన వాళ్ళే ఉంటారు హిందూస్. వాళ్ళందరూ తెలుగు, హిందీ. అరే ఎప్పుడన్నా ఏ వీడియోలో నువ్వు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ మాట్లాడినవారు? చైనాలో అదే మాట్లాడారు, పాకిస్తాన్ తెలుగే మాట్లాడినావు. నువ్వు హిందీ మాట్లాడినావా, ఇంగ్లీష్ మాట్లాడినావా, వేరే భాష మాట్లాడినావా? ఏ భాష మాట్లాడినావు నువ్వు? ఏ భాష మాట్లాడలేదు. అరే అన్వేషణ కొడుక, ఇంకొకసారి చెప్తున్నా, మా ఇండియన్స్ని కానీ మమ్మల్ని కానీ ఎవరినైనా తప్పుగా మాట్లాడి మా హిందూ దేవతలను మీరు తప్పుగా మాట్లాడినాం అనుకో కోసేస్తాం బిడ్డ. చెప్తున్నా, ముక్కలు నరికేస్తాం. ఇండియాకి దమ్ముంటే, నీకు దమ్ముంటే, నువ్వు మొగానివే అయితే, నువ్వు ఇండియన్స్ అయితే, నువ్వు ఒక హిందువు అయితే దమ్ముంటే ఇండియాకి రా. నువ్వు ఇండియాకి రా, ఫస్ట్ ఇండియాకి రా. అదే చూసుకోవచ్చు. అతను కూడా అంటుంది బెట్టింగ్ యాప్లు నేను తగ్గించాను, ఎంతో మందికి 40 లక్షల వరకు పెంచాను అని చెప్పి చూపిస్తున్నాడు కూడా. అన్న ఇగో వాడి టాలెంట్ ఏంటంటే ఒక ట్రెండింగ్లో ఏది ఉందో అది చేస్తాడు. ఇప్పుడు ట్రెండింగ్లో ఏంటంటే చాలా మంది తిట్టిను, అది సక్సెస్ అయింది. బండి యాదవ్ను, ఆయనని సన్నీ యాదవ్ను వాడు తిట్టిండు. వాళ్ళు దాని తర్వాత వాళ్ళు మళ్ళీ తర్వాత ఫోన్ చేసి సారీ చెప్తారంట, మాట్లాడతారంట. వాడు ఎంతోమంది తిడుతున్నాడు. మన ఇండియన్ దేవతల మీద ఎందుకు మాట్లాడినావు, ఆడ ఏం మాట్లాడినావు అంటే సారీ చెప్తున్నావు. గరికపాటికి సారీ చెప్పిండు, అందరూ సారీ చెప్తున్నాడు. ఎందుకు తిట్టాలి? ఎందుకు? వానికి ఏంటంటే వ్యూస్ తగ్గినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ తగ్గినాయి, అమౌంట్ రావట్లేదు. ఏది ట్రోలింగ్ ఉంది, ఏది ట్రెండింగ్ ఉంది, ఏదో ఒక రాయేద్దాం అనుకోండు అది ఉల్టా పల్టాయి. కానీ దుబాయ్లో కూడా మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉండిపోతే వాళ్ళకు కూడా టికెట్లు వేసి పంపించిన సందర్భం కూడా. మరి ఎన్ని కాన్ రావట్లేదా మీకు? నేను చేసిన మంచిది ఒక్క మాటకే మీరు, నేను అది కూడా ఆయన అనమంటే కుమారస్వామి చెప్తే నేను చేశానని చెప్పేసి కూడా చెప్తాను. కుమారస్వామి కామెంట్ ఆయనకు వచ్చి కళ్ళ వచ్చి చెప్పమంటే చెప్పాను. ఆయన దేవుడా కళ్ళకు వచ్చి చెప్పడానికి? ఆయన ప్రపంచ యాత్ర కూడా ఏ దేవుని పూజించిన ఆయన భగవద్గీత చదివినా అంటుండు. భగవద్గీత ఉన్నాడు ఒక హిందువులని దేవుళ్ళని రేపులు చేసినామన్నాడు. హిందూ దేవతలని, సీతాదేవిని కానీ వాళ్ళందరినీ. ఇవన్నీ అవసరమా? ఆ శివాజీ గారిని తిట్టిండు. ఆ శివాజీ గారు మంచిగా ఒక ప్రపంచ యాత్రకు ఒక మంచి పేరు చెప్పిండు, మంచి గర్వంగా చెప్పిండు.
తర్వాత ఏం లేదు. ఇవన్నీ అవసరమా? ప్లీజ్ దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్తున్నా, ప్రతి ఒక్క పబ్లిక్ చెప్తున్నా, ఆ అన్వేష్ గాని మాత్రం అన్ఫాలో కొట్టాలి. ఇంకా 13 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. 13 lakhs ఫాలోవర్స్ అన్ఫాలోవర్స్ కొట్టాలా, రిపోర్ట్లు కొట్టాలా? అన్ఫాలో ఫస్ట్ రిపోర్ట్ కొట్టి ఫస్ట్ బ్లాక్ చేయండి. అన్ఫాలో కొట్టి రిపోర్ట్ కొడితే అతని ఛానల్ పోతుంది. జస్ట్ ఒక 200 మంది 300 మంది రిపోర్ట్ కొడితే ఛానల్ ఉండదు. అసలు ఆ ఛానల్ లేకపోతే మనకు భయం ఉంటుంది. వాడు మనం లేకపోతే వాడు లేడు. అసలు మనం తలుచుకొని మనమందరం ఫేమస్ చేసినాం. ఏదో బెట్టింగ్ యాప్ల కోసం మనకు మంచి చేసిందంటే వాడు ఒక ట్రెండింగ్ని వాడుకుండు. వానికి చాలా వస్తాయి, యూట్యూబ్ నుంచి చాలా అమౌంట్ వస్తుంది. దానికి అంత అమౌంట్ వచ్చినా కూడా అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి గౌరవం, మంచి రెస్పెక్ట్ ఉండడానికి మొత్తం పోయింది. ఇప్పుడు ఎవడు నమ్మడు. ఇంకా ఆ అన్వేష్ గాడు ఎంత మంచి పని చేసినా ఎవరు నంబర్. ఇంకా ఇది ఫిక్స్ అయిపోయారు. ఇంకా అంతే. మీరు మాత్రం ప్రతి ఒక్కరూ అన్ఫాలో చేయాలి. అతని వ్యూస్, అతని వీడియోస్ మాత్రం చూడొద్దు. రాగానే స్కిప్ చేసి పడేసేయాలి. అతని వీడియోస్ చూడడం వల్ల అతనికి అమౌంట్ వస్తుంది. అది మీరు ప్రతి ఒక్కరూ వీడియోస్ చూడకండి ప్లీజ్.